పోలీసులు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రోడ్డుపై తాగుతూ అలెక్స్ అలాగే మరో యువతి ఓవర్ యాక్షన్ చేస్తున్న విజువల్స్ మీరు చూశారు. సీనియర్ సిటిజన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పీర్జాదిగూడకు చెందిన అలెక్స్ బోడిచెర్ల అలాగే యువతి వివరాలు మాత్రం ఇక్కడ వెల్లడించలేదు పోలీసులు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో ఈ యువ జంట ఉపయోగించిన కారుపై పెండింగ్లో 5 చలాన్లు ఉన్న విషయం కూడా తెర మీదకు వచ్చింది. దీంతో పాటు ఈ యువ జంట మీద సెక్షన్స్ ఐపీసీ సెక్షన్స్ 341 అంటే 341 504 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా కావాలని రెచ్చగొట్టడం అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. గరిష్టంగా ఇద్దరికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్స్ 341 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తిని తప్పుడు విధంగా అడ్డగించినా లేకపోతే వాళ్ళతో ఆ విధంగా ప్రవర్తించినా కూడా సెక్షన్ 341 అప్లై అవుతుంది. అలాగే ఐపీసీ సెక్షన్ 341 ప్రకారం చూస్తాం. అయితే దీంతో పాటు 504 సెక్షన్ 504 ప్రకారం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఎవరినైనా ఇన్సల్ట్ చేసినా దాంతోపాటు అంటే ఎవరికి సంబంధించి దురుసుగా ప్రవర్తించినా వాళ్ళని ఇన్సల్ట్ చేసినా అలాగే దాంతోపాటు వాళ్ళకు సంబంధించి అతిక్రమించినా కూడా వాళ్ళ హక్కులకు సంబంధించి భంగం కలిగించేలా ఆ తీరుగా ప్రవర్తించినా కూడా సెక్షన్ 504 అప్లై అవుతుంది. ఈ 2 కేసుల కింద వాళ్ళకి ప్రెసెంట్ శిక్ష విధించినట్టుగా తెలుస్తోంది. ఇవి కనుక ప్రూవ్ అయిన తర్వాత గరిష్టంగా ఇద్దరికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ప్రూవ్ అయితే కనుక. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో నాకు ఉత్కంఠ మాత్రం నెలకొందనే చెప్పుకోవాలి. ఒకసారి ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. No, I won't stop. This is not correct. No. All right. No. You seriously think it's gonna help? You really think it's gonna help? We didn't do anything to you. Exactly. This is not a right place, brother. Do you know that? I realizing this is not a right place. Are you going to This is not correct. Hello. Are you better stop it. No, I won't. ఒక కట్ట తీసుకోండి ఒకటి. బ్రదర్ ఒక కట్టే ఉన్నదా? ఉంటాయి ఎవరికి ఉంటాయి చూపిస్తా. Are you insane? Are you really insane? Yeah, we can see who are insane. We can clearly see who is insane. What did we do? Well, we can also record. Do it. Do it. What did we do? You're doing a great thing, right? Please record. Please record. రోజు పొద్దున వాకింగ్ చేస్తే రావాలి మీరు కూడా. Please tell us what did we do? Please tell us what did we do? I don't know. Yes, కాదమ్మా. Did we disturb you? This is the place to do it. Do you have a designation to this place? Yes, it is. It is. Have a, I don't know. Please I don't see a plate. Show us where is the place. Where it is? Show us where is the place. No, show us where is the place. Okay, we'll show. Show us where is the place. Actually do that. We not change the look. It's all right. All right, guys. Just go on with your life. Maybe. నీకున్నారు సిగ్గుండే వాళ్ళకి పని చేయరు. సిగ్గుండే వాళ్ళకి కొద్దిగా మైండ్ ఉండే వాళ్ళకి పని చేయరు. ప్లీజ్ ఎట్లా మాట్లాడుతుంది తాగింది ఇద్దరు చేతుల బాటిల్స్ ఉన్నాయి. అదే అన్నాము ఏడదవుతున్నారు మీరు అంటే నువ్వు తాగలేదా? Answer me this. Did we ask any question to you all? No. Ask anyone else. Hey. You better stop that recording. No, I won't. You're gonna hit. I won't. Very hit. Okay? Do you think you don't drink? No. So just because you don't drink, you could have done. Arey, you shoot చూపిస్తా ఎవరు చూతియానో చూపిస్తా స్టేషన్లో చూపిస్తా
Only recording చేసిన. Cars will be agreed to it because we have a, I don't know, half life. వస్తారా అని. Wrong way. This is wrong way. This way you have to go. Okay. I will ask you. Please form your life. So much. We parked here, right? We were not moving from here. We parked at the stage. Again, you capturing all this is not going to help no one. Immediately మన కంట్రోల్ రూమ్. సార్ ఇప్పుడు అందరూ చూస్తూ పోతున్నారు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పటి నుంచి చూస్తున్నాడు, 1 అవర్ చూస్తాను నేను, అందరూ వెళ్ళిపోతున్నారు. నైట్ టైం అంటే ఎవరో కూర్చున్నారు ఫోన్ సార్ మార్నింగ్ అందరూ వాకింగ్ అందరూ వెళ్తున్నారు, చెడిపోతారు. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేరు. నా దగ్గర ఇందాక ఫోటో. Oh, mister, so many misters that you came, no? Please go your way. I'm telling you very, very, very nicely. ఇది సార్ మీరు కూడా ఇట్లా ఇదే ప్రాబ్లం సార్, ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తున్నారు మీరు. సార్ ఏం చేయాలి సార్ నేను? Sir, we Sir? come to you. సార్ ఏమన్నా ఇష్టమా సార్? పబ్లిక్ ప్లేస్ కదా సార్? Sir, we understand that you are a public. Sir. Me too, I am a పబ్లిక్ public. ప్లేస్ లో ఎన్ని అవుతున్నాయి సార్? ఎన్ని అవుతున్నాయి సార్? టేక్ కేర్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, ఎన్ని అవుతున్నాయి చెప్పండి. This is our culture. కల్చర్ ఇదా సార్? మీరు ప్రతి ఒక్కరు రికార్డ్ చేయడం అది కల్చర్. అది We మీరు are ఆపడం fully అని చెప్పండి. covered, and this is what I mean, really. Like I said, if I wanted to hide this, I would have. Okay, I would have actually poured this into a Coke bottle, and you have really never assumed that I was drunk at all. Just because I'm holding a drink bottle, and you really assume that you are actually drunk. 50 మంది ఉన్నారు ఇక్కడ. అమ్మాయి ఇక్కడ ఉండేటానికి రాలేదు. మేము రెగ్యులర్ గా వాకింగ్ చేస్తాం, కానీ ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు. This is Maybe. not our culture. Maybe. ఎప్పుడు చూడలేదు. మీరు రానప్పుడు- ఈ టైంలో మీరు రానప్పుడు ఇదేమో. మీరు అమ్మా, రానప్పుడు అమ్మా, రానేమో. ఒకటి చెప్తున్నా, నమస్తే, చాలా ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు మీరు. We are. మీరు చాలా చదువుకున్నారు. నెక్స్ట్ We are actually. అదే మా పిల్లలు అయిన ఉంటే అదే మరి చెప్పండి సార్. అమ్మ అదే చెప్తున్నా. మరి అంత చదువుకున్నారు. లెట్ మీ ఫినిష్. అదే మా పిల్లలు అయిన ఉంటే వీడియోస్ ఎందుకు చేస్తున్నారు? అమ్మ నేను చెప్తున్నా, అదే మీ పిల్లలు కూడా వీడియోస్ చేస్తే బాగుంటుందా? నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకొని తంత మరి పబ్లిక్ లో అందుకే చెప్తున్నాను నా కూడా. పిల్లలు కానీ ఇలా Well, my చేస్తే father believes me. yes your My father father is believes in me. very good. I Thank appreciate and namaskar. No. Please call your My father. father really I'll believes say in me. congrats. Unlike you I say all, I told you no, I don't know Like your I name. said, My name is Ratnakar. just I'm because I have a bottle Hello, in my hand dear, doesn't let mean me I'm a finish. good fellow. Please go on. That is all. You do your duty. Go ahead. अरे You आप go जाओ, ahead. आप You जाओ. go ahead. Who asked you to Look, stop? who is asking to stop? Go on with your life. Go. 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 It's not your property. You go ahead. We are talking. You go ahead. Get out from here. What are you talking? Yes. What do you think of yourself? What do you think of yourself? And you don't have minimum respect to your parents and elders. Get out from here. Go from here. I given enough respect to you. Get out from He's here. an ex-serviceman, you know. Get out from He's a here. defense personnel. Get out from here. Get Go, out. please go. Get out, I say. Please go. We are saying please go with folded hands. Please go. You are disturbing our precious time walking. Father may be respected. Regularly we are coming. Get out from here. మేము చేయాలంటే ఎప్పుడే పెట్టవచ్చు, 100 కాల్ చేసి చేయొచ్చు. ఆ గ్రామతో డిస్టర్బ్ అవుతారు. చేద్దామా ఇగో బూతులు తిడుతున్నామే. Please go. Most welcome. Most welcome. Please. No, don't touch us. Don't touch. Don't touch. If you ever lay hands on her, I am going to make this very Please, simple. please touch. She did. Hello, brother. She did. She raised the voice. See, we are. What do you think of yourself?
नुकुर नुकुर कोई मिलेगा नहीं तुमको। छूटिया बोलते दोबारा इधर दिख गया तो इधर से जाएगा नहीं तुम। తాగి బండి నడపడమే తప్పు, తాగిన తర్వాత ఇంట్లోనో లేకపోతే ఎక్కడో ప్రైవేట్గా ఒక సెటిల్గా ఉండాలి, రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేయడం ఏంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నాడు, హైదరాబాద్కి సంబంధించి కావచ్చు లేకపోతే తెలంగాణకి సంబంధించి కావచ్చు. ఎందుకంటే యువత దేశానికి ఎంతో ఆధారం. ఇలాంటి వాళ్ళని చూసి తల దించుకోవాలా, తల ఎత్తుకుని తిరగాల? ముఖ్యంగా అక్కడ వాళ్ళు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పచ్చు, అంతేకాని వాళ్ళ మీద దురుసుగా వెళ్ళిపోవడం, వాళ్ళతో వాగ్వాదానికి దిగడం. అదిగో చేతులు ఒక్కసారి, ఆ చేతిలో ఉన్న ఒక్కసారి ఆ మందు సీసాను చూస్తే అర్థమవుతుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్న, వాళ్ళ ఆ టైంలో సిచ్యువేషన్ ఏంటి అనేది. ఒక్కసారి మీరు చూడొచ్చు, రోడ్డు మీద బండి ఆపి అక్కడ ఇబ్బంది వాతావరణం సృష్టిస్తున్నా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు దురుసుగా వాళ్ళ మీదకి వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. విజువల్లో మీరు చూస్తున్నారు అక్కడ ఏం జరుగుంటుందనేది. ఆ పక్కనున్న వ్యక్తి సముదాయించే ప్రయత్నం చేసినా ఎక్కడొక్కడ తను తగ్గిన పరిస్థితి లేదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అక్కడ మాట్లాడే వాళ్ళ మీద, ముఖ్యంగా మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేస్తున్నావా, అక్కడ చేస్తుందా డిస్టర్బెన్స్ కదా, అందుకే కదా వాళ్ళు అడిగింది. పైపెచ్చి వాళ్ళ మీద మేము మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నామని ప్రశ్నిస్తే జరిగిందా, డిస్టర్బెన్స్ చేశారనే వాళ్ళు వచ్చి అక్కడ అంటున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా చెప్తున్న వాళ్ళు కూడా మనం విజువల్లో చూసాం, వాళ్ళతో కూడా వాగ్వాదానికి దిగిన విజువల్ మనం చూసాం. దాంతోపాటు అక్కడ మరికొంతమందితో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆఖరులో మీరు చూస్తే కనుక ఆఖరులో తాగుతూ బండి నడిపారు. దాంతోపాటు వాళ్ళని లోపలికి పంపించే ప్రయత్నం చేసినప్పుడు లాస్ట్లో ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏ స్థితిలో ఉండుంటారనేది. రయ్యమని ఒక్కసారి లాగించేశారు బండి అక్కడి నుంచి. ఆ విజువల్లో మనం చూడొచ్చు. నాగోల్లో తాగుబోతు జంట హల్చల్పై పోలీసులు సీరియస్ అయ్యారు. యువ జంటను అరెస్టు చేశారు పోలీసులు. ఇద్దరిపై పలు సెక్షన్స్ కింద కేసు కూడా నమోదైంది. రోడ్డుపై తాగుతూ అలెక్స్ మరో యువతి ఓవర్ యాక్షన్ చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పీర్జాదిగూడకు చెందిన అలెక్స్ బోడుచెర్ల, అలాగే మరో యువతి. ఆ యువతి పేర్లను కావచ్చు లేకపోతే వివరాలను కావచ్చు వెల్లడించలేదు పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యువ జంట ఉపయోగించిన కారుపై 5 చలాన్లు పెండింగ్లో ఉన్నాయంట. అంతేకాదు సెక్షన్స్ ఐపీసీ సెక్షన్స్ 341, 504 సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కావాలని రెచ్చగొట్టడం, దాంతోపాటు అవమానకర రీతిలో కావాలని అవమానించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఈ అంశానికి సంబంధించిన ఏవైతే సంబంధిత సెక్షన్స్ ఉంటాయో వాటి కింద కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 504 అవును 504 కింద గరిష్టంగా ఇద్దరికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఆ వీడియో కానీ ఆ విజువల్ కానీ చూసిన తర్వాత సోషల్ మీడియాలోనే కాదు ఒక సగటు మనిషిగా మాత్రం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే చేసిందే తప్పు, పైగా దాన్ని బుకాయించే ప్రయత్నం ఇంకొకసారి ఆ తర్వాత అక్కడ అడ్డుకున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పోలీసులు సెక్షన్ అంటే ఆయా సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా అంటే ఏ సెక్షన్స్ కింద అంటే 341, 504 కింద నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా విచారణ ఎలా వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడము, తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వారిస్తా ఉన్నారో వారి పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఎంత వారించే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు కూడా వారిపైనే దాడి చేసే ప్రయత్నం, బండ బూతులు తిట్టడము, చాలా వల్గర్ లాంగ్వేజ్ వాడడము, తర్వాత ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయడం అక్కడ నుంచి. దాంతో పాటు కారు రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, వీటన్నిటిపైన పోలీసులు చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వీడియో చాలా వైరల్ గా మారుతా ఉంది. దీనిపైన చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పుడు ఇలాంటి ఘటన నాగోల్ సంబంధించి తర్వాత బండ్లగూడకు వెళ్ళేటువంటి ఈ రూట్ లో ఎప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోకపోవడంతో
అక్కడ మార్నింగ్ వాక్ వచ్చేటువంటి వాకర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా వారంతా షాక్ కు గురయ్యారు. ఇంతకుముందుకు ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ నుంచి అయినా వెళ్ళిపోమ్మా అని చెప్పినా కూడా వాళ్ళు వినకపోవడం. సో ఎటకేలకు పోలీసులకు